ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్లో రెండో రోజు పర్యటించారు. ఇందులో భాగంగా ఆ దేశ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్సీ లెంగ్తో భేటీ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై వారు చర్చించారు. రికార్డులు సరిచేసేందుకే సింగపూర్కు వచ్చారని మంత్రి టాన్సీ లెంగ్కు సీఎం స్పష్టం చేశారు. సింగపూర్పై ఉన్న అభిమానంతో గతంలో హైదరాబాద్లో సింగపూర్ టౌన్షిప్ నిర్మించినట్లు తెలిపారు. నవంబర్లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని టాన్సీ లెంగ్ను కోరారు. సింగపూర్ ను చూసే హైదరాబాద్ లో రాత్రిపూట్ల రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇలాంటి అంశాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని కోరారు. డేటా సెంటర్ల ఏర్పాటులోనూ భాగస్వామ్యం అవసరమన్నారు. ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతుందని సీఎం తెలిపారు. పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో ఉత్తమ విధానాలను అనుసరించడంలో సహకరించాలని కోరారు. గ్రీన్ ఎనర్జీ, సబ్సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని సింగపూర్ మంత్రి టాన్సీ లెంగ్ తెలిపారు. గృహ నిర్మాణ రంగంలోనూ ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని టాన్సీ లెంగ్ తెలిపారు. ఈ సమావేశానికి మంత్రి నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.